మేడం ఏం జరిగింది అసలు ఇప్పుడు సమావేశం అత్యవసరంగా పెట్టడానికి కారణం ఏమనుకుంటున్నారు? అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా లేదా అనేటటువంటి విధానంలో ఉంది. వాడి రాష్ట్రం చూస్తే ఎక్కడ చూసినా కల్తీసారా. మెడికల్ కాలేజెస్ 17 తీసుకొచ్చి నెంబర్ ఆఫ్ డాక్టర్స్ తయారయ్యే చోట ఎవరు చదువుకోకూడదు అనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి వచ్చినటువంటి కాలేజెస్ని కూడా మాకు అక్కలేదని వెనక్కి పంపించేటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఉంటే పేదవాడి కోసం తెలుగుదేశం అని ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటికీ ఇవాళ పేదవాడి కోసం కాదు ఈ ప్రభుత్వం. వాళ్ళు డబ్బులు పోగేసుకోవడానికి దాచుకో, లేకపోతే దోచుకో, దాచుకో, ఉంచుకో, ఈ రకమైనటువంటి పరిపాలన వాళ్ళకు కూడా ఉండే పెద్దలకి మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ సామాజిక వర్గానికి కూడా న్యాయం జరిగేటటువంటి పరిస్థితిలో ఈ కార్య ఈ ప్రభుత్వం నడవట్లేదు. మేడం కాబట్టి చూసారు, గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కల్తీ మద్యం జరిగిందని చెప్పి కొన్ని సందర్భాల్లో వాళ్ళు కొన్ని మీడియా సంస్థలు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున వాళ్ళ హయాంలో వాళ్ళ నాయకులు పట్టబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రోజుని బెల్ట్ షాపుల సంస్కృతిని ఆయన ఏం ప్రోత్సహించలేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బెల్ట్ షాపులు, కల్తీ మద్యం వాళ్ళ ద్వారానే జరుగుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇవాళ కబుర్లు చెప్తారు వీళ్ళు, అంతే తప్ప ఏ రకంగానే ఏదొచ్చిందంటే రోడ్డు మీద గేదె ఈనిందంటే ఇదంతా వైఫల్యం వైసీపీ ప్రభుత్వం అన్నారు. అందు గురించి వాళ్ళు చెప్పే మాటల్లో ఎక్కడా కూడా నిజాయితీ అన్నది లేదు, అన్నీ అబద్ధాలు. కొన్ని చూస్తానే మేడం, కొంతమంది కూడా వైసీపీలోంచి టీడీపీలోకి వెళ్ళిన వ్యక్తి ఇలా చేయడాన్ని ఆ వైసీపీలోనే పెద్దిరెడ్డి గారు కొంతమంది పంపించారని చెప్పే విధానాన్ని ఎలా చూస్తారు? ఏమన్నా చెప్పడానికి ఏముంది, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ సమయానుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ వాళ్ళతోటి చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన వ్యక్తులే ఫోటోలు బయట కనిపిస్తున్నాయి, ఫ్లెక్స్లు కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మాకు సంబంధం లేదు, వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటే ఎంతవరకు సమంజసమైనటువంటి విషయం అది. ఓకే మేడం, చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా అన్నారు. ఇప్పుడు ఇంతగా జరుగుతున్నా కూడా ఎందుకని మౌనంగా వహిస్తారు? అది వారికే తెలియాలి.